ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఉదయం 10:30కు ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్తారు. కేటీఆర్ లీగల్ టీంను అనుమతించబోమన్న ఈడీ అధికారులు చెప్పడంతో కేటీఆర్ ఒంటరిగానే విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ ప్రస్తుతం రాయదుర్గంలోని ఇంట్లో ఉన్నారు. అక్కడి నుంచి నందీనగర్ వెళ్లి అక్కడి నుంచి ఈడీ ఆఫీస్కు వెళ్తారు. ఈ ఫార్ములా రేస్ కేసులో నిధుల బదలాయింపులో ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లు ఈడీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఎఫ్ఈఓకు 45 కోట్లు యూకే ఫౌండ్స్ రూపంలో చెల్లించడంలో ఉల్లంఘన జరిగిందని అంటోంది. దీంతో ఇవాల్టి విచారణలో నిధుల బదలాయింపులో నిబంధనలు పాటించకపోవడంపైనే ప్రధానంగా కేటీఆర్ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. వారి వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ను ప్రశ్నిస్తారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేస్ కేసులో నేడు ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఉదయం 10:30కు ఆయన ఈడీ కార్యాలయానికి వెళతారు. కేటీఆర్ లీగల్ టీంను అనుమతించబోమన్న ఈడీ అధికారులు చెప్పడంతో కేటీఆర్ ఒంటరిగానే విచారణకు హాజరు కానున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్లో అందిస్తారు. రవి. సంతోష్, మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాసేపట్లో ఈడీ ముందు హాజరు కాబోతున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో భాగంగా 3 నిందితులుగా ఉన్నారు. అందులో A1గా ఉన్నటువంటి కేటీఆర్ ఈరోజు ఈడీ ముందుకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఈడీ A2గా ఉన్నటువంటి ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని కూడా విచారించింది. వాళ్ళిద్దరిని 7 గంటల పాటు విచారించి వాళ్ళ నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. అటు ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి ఇద్దరు కూడా చెప్పింది కేటీఆర్ పేరే చెప్పినట్లుగా తెలుస్తుంది. అప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలను మేము అమలు పరిచాము అనే విషయాన్నే వాళ్ళు ఈడీ అధికారుల ముందు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఐఏఎస్గా ఉన్నటువంటి అరవింద్ కుమార్ అటు మంత్రిత్వ శాఖ నుంచి ఏవైతే ఆర్డర్స్ వచ్చాయో వాటిని నేను ఒక అధికారిగా నేను అమలు పరిచాననే విషయం, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డి కూడా అటు మంత్రిత్వ శాఖతో పాటు ఐఏఎస్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చాయో వాటిని నేను అమలు పరిచానని చెప్పి కూడా బిఎల్ఎన్ రెడ్డి ఈడీ అధికారుల ముందు చెప్పాడు. సో ఈరోజు కేటీఆర్ను కూడా ఈడీ అధికారులు ఇదే విషయమై ప్రశ్నించబోతున్నారు. ఫెమా చట్టాన్ని ఖచ్చితంగా ఉల్లంఘించినట్లే కదా, ఒక నిధులను మనం ఫారెన్ కంపెనీకి బదలాయిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐ నుంచి అనుమతులు తీసుకోవాలి. ఎందుకు అనుమతులు తీసుకోలేదు అనే విషయాన్ని కూడా ఈరోజు కేటీఆర్ను ఈడీ అధికారులు ప్రశ్నించబోతున్నారు. ఆర్బీఐ పెనాల్టీ కూడా విధించింది. ఎప్పుడైతే 8 కోట్ల రూపాయల పెనాల్టీ విధించిందో అప్పుడే ఈ కేసు విషయం బయటకు వచ్చిందో, ఆ తర్వాతే కేసులు నమోదయ్యాయి. సో ఈరోజు ఈడీ కూడా అదే విషయం పైన ప్రశ్నించబోతోంది. ఎందుకు మీరు ఆర్బీఐ అనుమతులు తీసుకోలేదు? మరోవైపు కేబినెట్ అప్రూవల్స్ లేకుండానే, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్స్ లేకుండానే ఎందుకు నిధులు బదలాయించాల్సి వచ్చింది? అసలు ఫార్ములా ఈ రేస్ పెట్టాలి అనుకున్నప్పుడు ఏ కంపెనీల మధ్య అగ్రిమెంట్ జరిగింది? ఒక సీజన్ పెట్టిన తర్వాత గ్రీన్కో కంపెనీ తప్పుకున్న తర్వాత కూడా మీరు మరొక కంపెనీ యాడ్ చేయకుండా హెచ్ఎండిఏని ఎందుకు అందులో యాడ్ చేయాల్సి వచ్చింది? హెచ్ఎండిఏ నుంచి ఎందుకు నిధులు బదలాయించింది అనే విషయం పైన కూడా ఈడీ ప్రశ్నించనున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఏసీబీ అధికారుల విచారణను కూడా కేటీఆర్ ఎదుర్కొన్నారు. A1, A2, A3 ముగ్గురిని కూడా ఇప్పటికే ఏసీబీ కూడా ప్రశ్నించింది. సో ఈరోజు ఈడీ అధికారులు కూడా ఇదే విషయమై ప్రశ్నించబోతున్నారు. ముఖ్యంగా ఎందుకు ఫారిన్ కంపెనీకి నిధులను బదలాయిస్తున్నప్పుడు ఎందుకు అనుమతులు తీసుకోలేదు, ఫెమా చట్టాన్ని ఖచ్చితంగా ఉల్లంఘించినట్టు దానిపైనే ఈరోజు ఈడీ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం రాయదుర్గంలో ఉన్నటువంటి ఓరియన్ విల్లాస్లో కేటీఆర్ ఉన్నారు. ఇక్కడ నుంచి కాసేపట్లో బయలుదేరి నందీనగర్కు వెళ్తారు. నందీనగర్లో అక్కడ లీగల్ టీంతో పాటు బీఆర్ఎస్ నేతలు కూడా అక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి అక్కడ ఒక అరగంట పాటు సమావేశం అయిన తర్వాత అటు నుంచి నేరుగా ఈడీ ఆఫీస్కి వస్తారని తెలుస్తోంది. అయితే ఈరోజు తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. వెనక లీగల్ టీంను కానీ లేకపోతే అడ్వకేట్ను అనుమతించబోమని ఈడీ అధికారులు ఇప్పటికే నోటీసులో పేర్కొన్నారు. మరి ఈరోజు లీగల్ టీంను అనుమతించాలి అని చెప్పి కేటీఆర్ కోరుతాడా, లేకపోతే తన వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఒక లాయర్ను తీసుకొని వెళ్ళడానికి అనుమతి కోరుతాడా అనేది చూడాలి. ఏసీబీ ఆఫీస్కు మొదటిసారి వస్తున్నప్పుడు కూడా ఇదే పెద్ద గొడవ కూడా అయ్యింది. తన లీగల్ టీంతో పాటు విచారణకు అటెండ్ అవుతాను అని కేటీఆర్ పట్టుబట్టారు, కానీ అనుమతించబోమన్నారు. ఆ రోజు విచారణకు హాజరవ్వకుండానే కేటీఆర్ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. లీగల్ టీంను అనుమతించాలి, ఒక అడ్వకేట్ను అనుమతించాలి అని. దాంతో మాజీ ఏఏజీగా ఉన్నటువంటి రామచంద్రరావుతో పాటు ఏసీబీ విచారణకు అటెండ్ అయ్యారు. మరి ఈరోజు ఈడీ విచారణకు వ్యక్తిగతంగా హాజరవ్వాలని ఇప్పటికే ఈడీ అధికారులు పేర్కొన్నారు కాబట్టి కేటీఆర్ వ్యక్తిగతంగానే హాజరవుతారా, లేకపోతే న్యాయవాదిని అనుమతించాలి అని కోరుతారా అనేది చూడాలి. సంతోష్.